నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం దర్శించుకోబోతున్నాము పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి సోమారామం. చంద్ర ప్రతిష్ట భీమవరం గునుపూడిలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం దగ్గర ప్రస్తుతం నేనున్నానండి. ఆ స్వామివారిని దర్శించుకుందాం పదండి. శంకర అరుణ శివ భస్మాంగధర అరుణ శివ త్రినేత్రమూర్తి అరుణ శివ త్రిశూలధారి అరుణ శివ అరుణ శివ. పెద్ద పెద్ద ద్వారాలు చూసారా, పెద్ద పెద్ద తలుపులు. ఇలా లోపలికి మనం ఎంటర్ అయితే ఇక్కడ రాజగోపురం అండి. మీరు బయట నుంచి చూసారు కదా, రంగు రంగులతో ఎంత అందంగా తీర్చిదిద్దారో. మొత్తం ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా సిద్ధం అయిపోయింది. కార్తీక మాసం కదా, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ చూడొచ్చు. మనకి ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ విశ్వాన్నంతా నడిపించేది వారే కదా. ఏం జరగాలన్నా వారి అనుమతితోనే. అలా వస్తూ పైకి కూడా మీరు చూడడం మర్చిపోద్దు. చాలా సుందరంగా, చాలా అందంగా వేశారు అది ఆర్ట్ అయితే. ఇలా మన లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎడం పక్క. మీకు అభిషేకమా లేకపోతే అర్చన ఏం చేయించుకుందాం అనుకునేది ఒక క్లారిటీ ఉంటే కనుక ఫస్ట్ మీరు వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తూనే ఇక్కడ ఒక బోర్డు మనం చూడొచ్చండి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం. నేను ఇందాక అడ్రస్ మీకు చెప్పాను కదా, గునుపూడి, భీమవరం గునుపూడి అంటే ఎవరికైనా తెలుసా అండి. అసలు సోమారామ క్షేత్రం అనగానే మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఎవరైనా సరే అడ్రస్ మనకి చెప్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి ఎవరైతే వస్తారో వారు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలని ఒక బోర్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది మాత్రం ఖచ్చితంగా రూల్ అనమాట. అందరూ పాటించి తీరాల్సిందే. ముఖ్యంగా స్త్రీలు చున్నీలు ధరించాలి, తల వెంట్రుకలు విరవేసుకుని రావద్దని చక్కగా జడ వేసుకుని రమ్మంటున్నారండి. మగవాళ్ళు అయితే చక్కగా పంచె అవి కట్టుకుంటే లోపలికి మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే దూరం నుంచి అలా దర్శించుకోవచ్చు. కానీ స్త్రీలు అయితే మాత్రం చాలా పర్టికులర్గా ఇక్కడ ఉంది. లోపలికి అసలు దర్శనానికి అనుమతించమని, మన సంప్రదాయాలు మనం గౌరవిస్తే కనుక, అంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇంకాస్త ఇలా సంప్రదాయబద్ధంగా వస్తే మనకే మంచిది. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సరే, ఇక వెళదాం రండి. ఎంత పెద్ద దేవాలయం అండి. నేను బయట నుంచి చూసి లోపల మోస్తరుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ వివిధ దేవాలయాల సమూహం ఈ సోమారామ క్షేత్రం. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిందే. రండి వెళ్దాం. ముందుగా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకొని ఇగో ఇలా లోపలికి వస్తే ధ్వజస్తంభ దర్శనం. ఇగో నందీశ్వరుల వారు స్వామి ఇక్కడే ఉన్నారుగా, లోపల ఇక్కడే సిద్ధంగా ఉన్నారనమాట నందీశ్వరుల వారు. ధ్వజస్తంభం చూసారా, ఎంత ఎత్తైన ధ్వజస్తంభమో, చాలా బాగుందండి. మళ్ళీ ఎత్తుగా ఉంది. చుట్టూ కూడా ఇలా మనకి ప్రహరీలాగా నిర్మించేశారు. ఇక్కడ నుంచే మనం దండం పెట్టుకోవాలి. ఆ శిఖరం చూసి ఆకాశ దీపం వెలిగిస్తారు కదా, ఇప్పుడు అగో కనిపిస్తుంది చూసారా. ఆకాశ దీపానికి నమస్కారం చేసుకుని ధ్వజస్తంభాన్ని కూడా దర్శించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఆ సోమారామంలో ఉన్నటువంటి సోమేశ్వరుని దర్శించుకుందామా అని ఉంది. ఆలస్యం చేయొద్దు, వెళదాం. ఇదే ప్రధాన ఆలయం. ముందుగా వినాయకుడి దర్శనం అండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనానికి ఇలా రావచ్చు. ప్రత్యేకంగా రావాలనుకుంటే మనకి 100 రూపాయల రుసుము ఉంటుంది. ఇలా టికెట్ రేట్లు ఉంటాయి, దాన్ని బట్టి రావచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా సోమేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు కుమారస్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. బయటనే పెద్ద గంట అక్కగా నంది ఉంటారు. వెళ్దాం. ముందుగా నందీశ్వరుల వారు. అసలు ఆ శివయ్య దగ్గరికి ఎందుకు వచ్చాం, ఎందుకు కలవాలనుకుంటున్నాం, ముందుగా నందీశ్వరుల వారికే చెప్పాలట. మా కోరిక ఇది, వెళ్ళి స్వామికి విన్నవించండి అని. స్వామివారికి నందీశ్వరుల వారికి మధ్యలో ఎవ్వరూ రాకూడదండి. నిత్యం ఆ చూపుతో పసిగడతారట నందీశ్వరుల వారు. శివయ్య ఎప్పుడు ఏం చెప్తారా అని సిద్ధంగా కాళ్ళు చూసారా ఇలా పెట్టుకుని కూర్చుంటారట. మహేశ్వర గో శుంభు నిశుంభులు ఇలా ద్వారపాలకులుగా ఇలా ఉండగా వారిని ఒక్కసారి నమస్కరించుకుని స్వామి దర్శనానికి వెళుతున్నాం అని చెప్పి వెళ్దాం. హర హర మహాదేవ మహాదేవ నీల
నీలలోహిత అరుణ శివ ఎంత బాగున్నారండి శివయ్య. అసలు ఆ రూపాన్ని చూడండి, మొత్తం పుష్పాలతో అలంకరించుకొని. జలాభిషేకాన్ని ఆయన ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారట. మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా, ప్రత్యేకించి ద్రవ్యాలు తేవటానికి మా దగ్గర అంత రుసుము లేదండి, అంత ఆర్థికంగా లేవండి అనుకున్న వాళ్ళు చెంబుడు నీళ్లు పోస్తే చాలట ఆ శివయ్య అనుగ్రహించేస్తాడు అని అంటారండి. కానీ ఇక్కడ స్వామిని చూడండి, పుష్పాలంకరణలో ఎంత దివ్యంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్నారో. నిజంగా వచ్చి శివయ్య ధ్యానం చేసుకుంటూ ఉండడానికి అలా కూర్చుని ఉన్నారా అన్నట్టుగా మనకు కనపడుతుంది. ముందుగా నందీశ్వరులు అని పంచలోహ విగ్రహంగా మనం అక్కడ చూడొచ్చు. పంచలోహ నందీశ్వరుల వారు, దీపం వెలుగుతోంది. ఒక్కసారి మొత్తం కలవ పూలు, తామర పుష్పాలు, చామంతులు, శంఖు పుష్పాలు, నందివర్ధనాలు, లిల్లీ పూలు, బాబా అసలు ఎంత బాగున్నారండి శివయ్య. ఆ రూపం చూసారా? ఉట్టి మోము చూడండి, విభూది అలా ధరించి ధ్యానంలో ఉన్నారా ఆ ముక్కంటి అని అనిపిస్తోంది. చంద్రవంక ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది కదండి, అదే అసలైనటువంటి చంద్ర ప్రతిష్ఠ చేసినటువంటి సోమేశ్వరుల వారు. స్వామి ఇక్కడ విశేషం ఏంటంటే, చంద్రుడు ప్రతిష్ఠించారు కదా, ఆయన కళలని బట్టి ఇక్కడ శివయ్య మనకు దర్శనమిస్తారనమాట. పౌర్ణమి దగ్గరలో ఉందనుకోండి, మనకి తెల్లగా కనిపిస్తుందట లింగం అంతా కూడా. ఒకవేళ అమావాస్యకి దగ్గరలో ఉంటే కొద్దిగా నల్లబారినట్టుగా నలుపు రంగులో కనపడతారట. అది ప్రపంచంలో మనం ఎక్కడా చూడం, సోమారామంలో మాత్రమే ఆ విశేషం మనకు కనిపిస్తుంది. మొత్తం పుష్పాలతో అలంకరించారు. ఉదయం 5 గంటలు, ఒకసారి అయితే విశేష సందర్భాలు ఉన్నప్పుడైతే ఉదయం 3 గంటలకే ప్రారంభం అవుతుందండి అభిషేకం. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఇలా చక్కగా రెడీ అయిపోయి స్వామి కూర్చుంటారనమాట. ఎక్కడ మనకి మూసివేయడం అనేది ఉండదు, సాయంత్రం వరకు దర్శనాలు ఉంటాయి. అలాగే పంచభూతలింగాలను స్మరించుకుంటూ పంచారామాలని కూడా ఒకసారి స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సోమేశ్వర స్వామికి నమస్కరించుకుంటే అన్ని లింగాల దర్శనం మనకు అయిపోయినట్టే. సాక్షాత్తుగా కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి దర్శన భాగ్యం మనకు కలిగినట్లే. అరుణ శివ అమోఘార్తాయ అరుణ శివ అధర్మ భక్షణ అరుణ శివ అగ్నిగోళహర అరుణ శివ. పక్కనే ఉంటారు పార్వతీ అమ్మవారు. సోమేశ్వర స్వామి వారిని అలా లోపలికి వెళ్ళి దర్శించుకున్నాక బయటికి రాగానే ఇక్కడ మనకి ముందుగానే అమ్మ దర్శనం ఇస్తుంది. ఒక్కసారి అమ్మ దగ్గర దండం పెట్టుకుని అలా లోపలికి వెళ్ళి అభిషేకాలు అవి చేసుకుని అర్చనలు అవి జరిపించుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అమ్మ దగ్గరికి వచ్చాక పార్వతీ అమ్మవారిని చూసి, అమ్మ అయ్యకి ఈ మాట చెప్పాను, నా కోరిక చెప్పాను, నువ్వు ఒక్కసారి గుర్తు చేసి నా కోరిక తీరేలా చూడమ్మా అని అమ్మ దగ్గర మనం ఒక్క మాట చెప్తే చాలటండి. వెంటనే వెళ్ళి, అయ్యా నీ భక్తులు ఇలా వచ్చారు, ఇలా అడిగారని మనవంతుగా అమ్మే అయ్యవారికి చెప్పేస్తుందట. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ దగ్గర మీ మనసులో ఏ కోరికున్నా అయ్య దగ్గర చెప్పినా చెప్పకపోయినా అమ్మ దగ్గర మాత్రం చెప్పి వెళ్ళండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతోమంది భక్తులు తమ కోరికలు చెప్పుకుని నెరవేర్చుకుని మళ్ళీ కృతజ్ఞత చెప్పేందుకు స్వామి అమ్మవార్ల దగ్గరికి వస్తారండి. ప్రత్యేకంగా గునుపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామంలో సోమేశ్వరుల వారు పార్వతీ అమ్మవారి దర్శనం నిజంగా ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. మహాదేవ, ఎంతటి వైభోగం, ఎంతటి సంతోషం, ఎంతటి ఆనందం, ఇది మాటల్లో చెప్పలేనండి. ఎప్పుడో అనుకున్నాను అసలు, కానీ చిన్నప్పుడు అమ్మ ఇలా చెప్పింది, పంచారామాలంటూ ఉంటాయి భీమవరం దగ్గర, ఇలాగ పలానా చోట ద్రాక్షారామం, అమరావతి, సామర్లకోట ఇలా అని చెప్పారు. కానీ పంచారామాల అవునా అనుకునే వాళ్ళం అంతే. కానీ ఎక్కడెక్కడికో వెళతాం పరుగు పరుగున, మన ప్రదేశంలో ఉన్నవి చూడటానికి మనకి చాలా సమయం పట్టేస్తుంది అంటారు కదా, అది మాత్రం అక్షర సత్యం అండి. ఎన్నాళ్ళు అయిపోయిందో అసలు వద్దాం వద్దాం అనుకుని ఇప్పటికి స్వామి పిలిచారు అని అనిపించిందండి. ఎంతటి అదృష్టమో నిజంగా. అలా చూస్తూ ఉండిపోయాను కాసేపు. వాస్తవానికి 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ముందు అభిషేకానికి వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అలంకరణ చేశాక అనమాట. చాలా సంతోషం అనిపించింది. అంటే లోపలికి వెళ్ళడమే ఒక దివ్యమైన అనుభూతి. స్వయంగా చంద్రుల వారు ప్రతిష్ఠించినటువంటి స్వామి లింగం అనమాట. మీకు చూస్తే మళ్ళీ పాలరాతిలాగా దగదగా చంద్రకాంతి ఎలా ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటారు ఆయన. కానీ చాలామంది ఏంటంటే దూరం కదా అని వెళ్ళలేకుండా ఉండిపోతాం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం అంటే సోమారామం. తప్పకుండా రండి, స్వామి అమ్మవార్లను దర్శించుకోండి. క్షేత్రపాలకుడు జనార్దన స్వామి వారి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలనే కోరుకుంటున్నాను. అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అంటూ ఆ కాశికాపురాధీశ్వరిని ఈ సోమేశ్వర ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. అమ్మ మోము ఎంత సుందరంగా ఉందో చూసారా? అలా కూర్చుని మీకు అన్నపానాలకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇకపై ఎప్పటికీ ఉండదు అంటూ అమ్మ అభయం ఇస్తున్నట్లుగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది.
అలా తిష్ట వేసుకుని కూర్చుందండి అమ్మవారు. చక్కటి చీరతో అలంకరించారు అమ్మవారిని. అలాగే మొత్తం పుష్పాలతోటి వివిధ నగలతోటి అమ్మవారిని అలంకరించారు. ఆ నేత్రాలు చూస్తున్నారుగా, మనల్ని అంటే తదేకంగా ఒకసారి మనం అలా చూస్తే ఏం కావాలో చెప్పు, అది నేను అనుగ్రహిస్తాను అన్నట్టుగా అమ్మ మనకి దయతో అనుగ్రహించే విధంగా ఆవిడ చూపులు మనకి కనిపిస్తాయండి. కాసేపు అలా నుంచుని అక్కడ ఉంటే చాలు, మనమేమి నోరు తెరిచి చెప్పక్కర్లేదట. అలా మౌనంగా అలా నుంచున్నా మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో అమ్మ గ్రహించి వాటిని అనుగ్రహిస్తుందని చెప్తారు. మరి ఇక్కడి స్థల పురాణం గురించి, ఆలయ విశిష్టత, స్వామి అమ్మవార్ల వైభవం గురించి తెలుసుకుందాము. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వరరావు గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ స్థల పురాణం చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఈ చేంద్రులో లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామదకోట కుమారస్వామి ప్రతిష్ట. ఈ 5 పంచారామాల కదా చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడ సోమేశ్వర స్వామి వారు, ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం. ఇక్కడ క్షేత్రమార్గుడు జనార్దన స్వామి. ఇక్కడ సోమేశ్వర స్వామి వారు చంద్రుడు ప్రదర్శించారు. ఇక్కడ సోమేశ్వర స్వామి వారి పై భాగంలో అమ్మవారు విశేషం అన్నపూర్ణాదేవి. పైన అమ్మవారు మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఎక్కడా లేదు. కాశీలో ఉంది, కర్ణాటక వర్ణాల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఉండడం విశేషం అన్నపూర్ణాదేవి. చేతిలో అక్షయ పాత్ర, పైన అమ్మవారు, కింద సోమేశ్వర స్వామి వారు. అంటే వచ్చి దర్శించుకోగానే తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం స్వామిని చూడగానే. అంటే ఆ రూపమే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పారు చంద్రుడి ప్రతిష్ట అని చెప్పి. మామూలుగానే చంద్రుడిని మనఃకారకుడు అని అంటారు. అంటే చాలా మంది వాళ్ళ జాతకంలో చంద్రుడికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు దర్శించుకోవచ్చా అండి వారు? ఈ చంద్రగ్రహం దోషం వల్ల ఈ శివారాధన చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది. అందులో ఒక సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల చాలా విశేషము. చంద్రుడు ఆరోగ్యానికి అధిపతి, చాలా విశేషమైన క్షేత్రం ఇది. అలాగే పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్య కలర్ మారడం కూడా ఎక్కడా లేని విధంగా ఇక్కడే మారుతుంది. ఇది చంద్రుడి ప్రతిష్ట, దాక్షారం సూర్య ప్రతిష్ట. నిత్యం కూడా సూర్యోదయం అవుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో మాణిక్యాంబ శక్తిపీఠము. అలాగే క్షేత్రమార్గుడు లక్ష్మీనారాయణ స్వామి. ఉదయం సూర్యోదయం చూస్తాం, సూర్యాస్తమానం చంద్రుడు చూస్తాం. అలాగే ఈ 2 ఆలయాలు ఉండడం కూడా చాలా విశేషము. పంచారామాల్లో కూడా అది ఆరామాల కూడా చాలా విశేషమైన క్షేత్రము. అలాగే దక్షిణ యజ్ఞం చేశారు దాక్షారామ, దక్షిణ కాశీ అంటారు. ఆ కాశీ కూడా విశేషమైన దక్షిణ కాశీ, చాలా విశేషమైన క్షేత్రము. ఈ కార్తీక మాసంలో అందరూ కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి, రాని వాళ్ళు కూడా ఇంటి దగ్గరే దీపారాధన చేసుకుని ఆ స్వామిని, ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ అన్నం, పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమ అని ఆరోగ్యం కలిగింది. అమ్మవారు శక్తి స్వరూపం, సౌభాగ్యం అమ్మవారు పార్వతీదేవి. మరి ఇన్నేళ్లుగా ఉన్నారు కదండి మీరు స్వామి సేవలో, మీకు కలిగిన నిదర్శనాలు చెప్తారా ఏవైనా? నిదర్శనం ఏముంది, స్వామి మనకి ఏదో కోరిక నెరవేరుస్తాడు. అది ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం అని చెప్పాను. మనకు ఆ కార్యక్రమం నెరవేరాలని ఆయన భగవంతుని ప్రార్థిస్తే ఆయనే నెరవేరుస్తాడు. వివాహం వారు వివాహం వెంటనే స్వామివారి బట్టలు పెడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అరటిపల్లి గెల్లిస్తారు. అలాగే రథోత్సవం బయలుదేరేప్పుడు రథానికి గెల్ల కడతారు, అరటిపల్లి గెల్లం. ఎక్కడ అరటిపల్లి గెల్ల కట్టరు, ఇక్కడే కడతారు అరటిపల్లి గెల్లం. అలాగే మా బ్రాహ్మణ సమైక్య వారు ఆ రథానంతా పూల డెకరేషన్ చేస్తారు. అలాగే తెప్ప ఉత్సవం నాడు కూడా బంధుగుండు సామాన్ కారుస్తారు విశేషంగా. బంధుగుండు సామాన్ తెప్ప ఉత్సవం ఏంటంటే నంది వాహనం, గరుడ వాహనం, సర్పవాహనం ఊరేగింపులు జరుగుతాయి. సర్పవాహనం శేషవాహనం తిరుపతిలో జరుగుతుంది, కానీ ఇక్కడ ఈశ్వరుడి మీద శేషవాహనం జరుగుతుంది. అది విశేషం. సంవత్సరానికి ఒకసారి శేషవాహనం ఎప్పుడు జరుగుతుందండి? తెప్పోత్సవం. శివవారి కళ్యాణం అయ్యి రథోత్సవం, తెప్పోత్సవం నాడు ఈ గ్రామోత్సవం 2 వీధులు, పురి వీధి, మారువీధులు. ఈ మారువీధిలో తెప్పోత్సవం అయిన తర్వాత స్వామి శేషవాహనం మీద తిరుగుతాడు. అలాగే గరుత్మంతుడు క్షేత్రమాడు. సర్పవాహనం ఉన్నది, శేషవాహనం ఒకసారి జరుగుతుంది ఇక్కడ. ప్రతి నిత్యం కూడా పర్వత నందివాహనమే. అలాగే ధనుర్మాసంలో పలకి ఉత్సవాలు, ముక్కోడు ఏకాశి వైకుంఠ ద్వార దర్శనం ఇవి కూడా ఉన్నాయి. జనార్దన్ స్వామి వారు ఉన్నారు కాబట్టి ఈ విశేషం. మొత్తంగా హరిహరులు ఇద్దరికి తప్పకుండా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. మనం దర్శించుకుంటున్నాము పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సోమారామం.
ఈ క్షేత్రం శివకేశవులు ఇద్దరిని దర్శించుకునే భాగ్యాన్ని మనకు కల్పిస్తోందండి. క్షేత్ర పాలకుడైనటువంటి ఆ జనార్దనుని దర్శనం చేసుకుందామా? ఇగో ముందుగా మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకుని ఆ తర్వాత బుజ్జి రూపంలో ఉన్నటువంటి ఆ గరుత్మంతుల వారిని ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. ఇటు రండి చూద్దాం. భలే బుజ్జిగా ఉన్నారు కదా. స్వామికి ఎదురుగుండా వారే ఉంటారు. వారి అనుమతి తీసుకుని ఆ జనార్దనుల వారు దర్శించుకుంటామని ఒక్కసారి అడిగి అలా ముందుకు కదలడమే. ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో సోమారామం రావడమే ఒక అదృష్టం. అయితే ఇక్కడ సోమేశ్వరుల వారిని అలాగే క్షేత్రపాలకుడైనటువంటి జనార్దన స్వామి వారిని దర్శించుకోవటం. ఎంత ముద్దుగా ఉన్నారండి స్వామి. అమ్మవార్లిద్దరూ కూడా ఆ శిలకే మనం చూడొచ్చండి. అయితే తొడుగు వేశారు కదా, వెండి తొడుగు, దానివల్ల మనకి స్వామి ఒకలే ప్రస్ఫుటంగా కనిపిస్తారు. సాలగ్రామ మాల వేసుకున్నారు, తులసి మాల వేసుకున్నారు. స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో. ఉత్సవమూర్తులు ఇక్కడ విశేషంగా కృష్ణాష్టమికి అలాగే మార్గశిర మాసంలో ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతాయండి. అంటే స్వామికి ఎప్పుడూ వేడుకలే జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా ఇవన్నీ కూడాను అంతరాలయం లోపల ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడి నుంచి దర్శనాలు అనేవి చేసుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి వారిని దర్శనం చేసుకోండి. అసలు పంచారామాలంటే ఏంటి? పంచారామాల విశిష్టత ఏంటి? ప్రత్యేకించి ఈ సోమారామం మహత్యం గురించి తెలుసుకుందాం. చూసారా, ఇక్కడ పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వామి ఎలా కొలువై ఉన్నారో, ఏ నామాలతో కొలువై ఉన్నారో ఇక్కడ మనం పేర్లు అన్నీ కూడా గమనించవచ్చండి. మనకి క్షీరారామం అంటే పాలకొల్లులో ఉంటుంది. అలాగే అమరేశ్వర స్వామి అంటే అమరావతిలో ఉంటారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో ఉంటారు. అలాగే కుమారారామ భీమేశ్వర స్వామి సామర్లకోట తెలుసు కదా. ఇలా మొత్తం 5 రామాలు పంచారామాలండి. మనం చూసింది చంద్రప్రతిష్ఠ అనమాట. ఇక్కడ సోమారామం పేరు కూడా ఉంటుంది, గమనించారు కదా. చంద్రప్రతిష్ఠ గునుపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సోమారామం. అలాగే మరో శిలపైన ఇక్కడ చూడొచ్చండి అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అమ్మవారి పేర్లు ప్రధానంగా. ఎంత ముద్దుగా అసలు అమ్మవారి రూపాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఓం నమః శివాయ. సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో దూరం నుంచి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నాము. నెల్లాళ్ళు కూడా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా భోజనం ఉచితంగా పెడతాము. అలాగే ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా 5,000 లీటర్ల పాలు పోయాలనే సంకల్పంతో ఉన్నాము. ధర్మకర్తల మండలి చైర్మన్గా ఈ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం. భక్తులను దృష్టిలో పెట్టుకుని ముందు అన్ని ఏర్పాట్లు చేయటం, అలాగే పోలీసు వారు ప్రొటెక్షన్ తీసుకోవడం, పారిశుద్ధ్యం చేయించడం, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకోవడం, ఇక్కడ భక్తుల సహకారం తీసుకోవడం, నిరంతరం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. స్థానికంగా పెద్దల సహకారం కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏది లోటుపాటు లేకుండా నిరంతరం కృషి చేయాలనే సంకల్పంతో భక్తులు, స్థానిక ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోక్షదాయక అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. అలా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా చూసి వెళ్ళాలి. కానీ ఇక్కడే మీకు సమయం అంతా గడిచిపోతుందండి. అన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా మనకి దర్శనమించేది ఆ సూర్యనారాయణ స్వామి వారి సూర్యదేవ. ఇక్కడ స్వామికి స్వయంగా మనమే వెళ్ళి అభిషేకం చేసి రావచ్చు. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం ప్రసీద మమ భాస్కర. సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధండి. జంటనాగులు, అలాగే నాగేంద్రుల వారు, అలాగే ఆదిశేషు ఇక్కడ మనకి కనిపిస్తారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలోనండి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. పూజల పరంగా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. అర్చనలు, అలాగే తైలాభిషేకం కావచ్చు, మహాన్యాస అభిషేకం కావచ్చు, అలాగే కొంతమంది ఏంటంటే శాంతి హోమాలు నిర్వహించుకుంటారు, లక్ష కుంకుమార్చన. కానీ కార్తీక మాసంలో విశేషంగా నెల రోజుల పాటు అభిషేకం చేయించుకోవాలన్నా ఇంత రుసుమని ఉంటుందండి. అయితే ఇంకా మేము మిగతా సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా టెంపుల్కి సంబంధించి వెబ్సైట్ ఉంటుందండి. www.ape.endowments అండి. అలాగే aptemples.ap.government.in అని చెప్పి మీరు వచ్చినప్పుడు ఒకసారి అడిగితే మీరు ఎవరికన్నా ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీరు అందించవచ్చు. చూస్తున్నారుగా వచ్చే భక్తుల కోసం జలప్రసాదం.
ప్రస్తుతం మనతో పాటు దేవస్థానానికి సంబంధించిన ఈవో దెందుకూరి రామకృష్ణరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కార్తీక మాసంలో ఎలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి, భక్తులు ఎవరైతే దర్శనార్థం వస్తారో స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వారికి ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి, ఎలా రావాలి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటో ఈవో గారి మాటలో విని తెలుసుకుందాం. నమస్కారం అండి. మొత్తంగా అంటే పంచారామాలలో సోమారామం దర్శించుకోవాలనేది అందరి కోరిక, కానీ ఎలా రావాలి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి అనేది ఒక సందేహం అండి. అవి నివృత్తి చేయాలి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా డి రామకృష్ణరాజు అని నేను సుమారుగా 18 నెలల నుండి శ్రీ స్వామివారి సేవలో పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైలు మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా బస్సు సౌకర్యం ఉంది, అదేవిధంగా ఫ్లైట్లో కూడా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి రావడానికి కూడా అన్ని సౌకర్యాలు భక్తులకి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. వెహికల్స్ లో రావచ్చు, లేదంటే ఇలా ఏ విధంగానే రావచ్చు. అన్ని కన్వీనియంట్ రోడ్సే కాబట్టి రావడానికి వీలు రావచ్చు. మరి కార్తీక మాసంలో సోమారామంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు తెలియచేయండి. ప్రపంచ నలుమూలాల నుంచి కూడా శ్రీ స్వామిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా బస్సులు 5 పంచారామాలు దర్శించాలని చెప్పేసి బస్సులు ఏర్పాటు చేసుకొని చాలామంది భక్తులు వస్తారు. వారి దర్శనార్థం ఇక్కడ గుడి సుమారుగా ఉదయం తెల్లారుజామున 2 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు తెరిచి అర్చకులు ఉంచుతారు. వారి దర్శనానికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 క్యూ లైన్ల ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని భక్తులు వెళ్తారు. దర్శించుకున్న భక్తులందరూ కూడా ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన జరుగుతుంది. దీంట్లో భాగంగా కార్తీక మాసంలో భాగంగా జ్వాలాతోరణం అని ఉంది, అలాగే కార్తీక పౌర్ణమి బాగా విశేష. కార్తీక పౌర్ణమికి కొంతమంది మామూలుగా కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఆ రోజున స్వయం పాకాలు అయితే తెచ్చుకుని స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక్కడ వండుకునే ఏర్పాట్లు ఉన్నాయండి? వండుకుని లేవమ్మా, ఏమనుకున్నారు ఇక్కడే మనం స్వయం పాకం అయితే అందించవచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం, సోమారామం సోమేశ్వర స్వామిని దర్శించిన వారికి ఏం కోరుకుంటే అది మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నేనే నిదర్శనం. దర్శనార్థం వచ్చి భక్తుడు తన కోరిక తీర్చుకోవాలనుకుంటే కనుక శ్రీ స్వామివారి ప్రదక్షిణ 108 ప్రదక్షిణలో ఒక మండలం రోజులు ప్రదక్షిణ చేసి శ్రీ స్వామిని దర్శించుకున్నట్లయితే అతని మనసులో ఉన్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని తెలియజేసుకుంటున్నాను. ఓకే, మండలం అంటే 41 రోజులు వచ్చి ప్రదక్షిణ చేయాలి, చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. సంతోషం అండి, నమస్కారం. అరుణ శివ చండీ ప్రియనే అరుణ శివ. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం, గురుపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సోమారామంలో ఉన్నామండి. అసలు ఈ పంచారామాలు ఏర్పడటానికి కారణమే ఆ కుమారస్వామి వారి దేవాలయం. ప్రతి పంచారామ క్షేత్రంలో మనకి దర్శనమిస్తుందండి. ఇదిగో మనకి చక్కగా సోమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆలయం వెనుక పక్కనే మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే ఆలయ ప్రాంగణంలోనే ఒక ఉపాలయంగా మనం చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి వారిని, అంటే కుమారస్వామి వారి ఆలయం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. అయితే స్వామి ఎంత చక్కగా చూస్తున్నారో కదా, చాలా అలా నిలబడి ఉన్నాడు. భక్తుల కోసం ఆయన ఎప్పుడు రక్షణగా సిద్ధంగా ఉంటారట. ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర శరవణ భవ అని పిలవగానే వచ్చేస్తారట ఆ కుమారస్వామి వారు. ఇటుపక్కగా ఉన్నటువంటి పెద్ద హాల్ చూసారా, ఇది కళ్యాణ మండపం అండి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిందనమాట. ఎవరైతే మేము స్వామివారి సమక్షంలో వివాహం జరిపిద్దాం అనుకుంటున్నామండి మా పిల్లలకి అని అనుకుంటే గనక వారు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. ఒకేసారి ఒక 1000 మంది కూర్చోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా మండపం, అదే మండపంలో అక్కడ వివాహం జరుగుతుందండి. వీక్షించే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా వీక్షించవచ్చు. ఇంకా ఎవరైనా మేము కూడా చూడాలనుకుంటున్నాము, మాకు ఆ కోరిక ఉందనుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడ రండి. స్వామి అమ్మవార్ల సమక్షంలో జరిగేటువంటి వివాహం ఆయన ఎప్పుడు వారి కళ్ళ ముందు జరిగితే ఎక్కడైనా ఆ స్వామి చూస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళ సమక్షంలో జరిగితే అది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది మనకి. పనిగా కళ్యాణానికి వచ్చిన వాళ్ళు స్వామి అమ్మవార్ల దర్శనం కూడా చేసేసుకోవచ్చు. చండీశ్వర సన్నిధి, చండీశ్వర మహాదేవ స్వామివారికి అభిషేక జలం ఏదైతే ఉంటుందో అభిషేకం చేసినంతా కూడా ఇటువైపే కదా వస్తుంది. ఇక్కడ నాకు నచ్చింది ఏమిటో తెలుసా అండి, ప్రతి చోట కూడా మంత్రం శ్లోకం అనేది అక్కడ అందించారు. అంటే అందరికీ అన్ని మంత్రాలు రావు, అందరూ అన్ని వచ్చి ఉండరు కదా, అన్నీ వచ్చేవి అందరికీ.
అందులో భాగంగా వచ్చిన వాళ్ళు చక్కగా అవి చూసి చదువుకుని మనసులో స్మరించుకుని చక్కగా దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉండనే ఉంటుంది. అరుణాచల శ్రీ కరుణ శివ. సోమారామం ఏదైతే ఉందో, మనకి పంచారామలింగాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు, వీటన్నిటిలో సోమారామం ఎంతో ముఖ్యమైనదిగా చెప్తారండి. ఇందులో సోమేశ్వరుడిగా ఆ శివయ్య కొలువై ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ క్షేత్రానికి సంబంధించి ఆస్థాన వేద పండితులుగా ఉన్నటువంటి లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. విన్నారు కదా, ఎన్నో రూపాల్లో శివయ్య కనిపిస్తారండి, ఎన్నో నామాలతో ఆయన కొలుచుకుంటూ ఉంటాము. ఇంకా విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు, అందులోనూ సోమారామం అసలు రావడమే అదృష్టం. భీమవరంలో ప్రస్తుతం ఉన్నాను నేను. అసలు మీరు ఇక్కడే ఉంటున్నారంటే ఎంత దివ్య అనుగ్రహం స్వామిది. అయితే ఈ పంచారామాలు అసలు ఎలా ఏర్పడ్డాయి వివరిస్తారా ముందుగా? నమశివాయ. నా పేరు లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి. పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ అన్నపూర్ణ ఉమాసమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆస్థాన వేద పండితుడిగా ఈ దేవాలయంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. శుక్లయజుర్వేద వేద పండితుడిగా. ఈ యొక్క క్షేత్రం గురించి వివరణ. పంచారామ క్షేత్రం పరమ పుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణ్ణి హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరం ఇచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభో అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేయగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే, అంటే పగిలిపోతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదనై 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5గురు దేవతలు పలు పలు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. అంటే పడ్డమే స్వయంభూ అని అనుకోవాలి. వాళ్ళు వారి యొక్క నామాన్ని ఇమిడీకృతం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ గునుపూడి క్షేత్రం సోమేశ్వరుడు అని అంటాం కదా, చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇది సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడు యొక్క కళలన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య రోజున గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగానే మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకి తారసపడదు. ఈ యొక్క గునుపూడి క్షేత్రంలోనే మనకి ఆ అదృష్టం కలిగింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే, దానానికి, మనశ్శాంతికి చాలా విశేషమైన ఇది. మాకేవో సమస్యలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈతి బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. శివుడి మీద ఏ ద్రవ్యం వేసినా కూడా నిలవకుండా అలా కిందకి పడిపోతుంది, చూసారా? అలాగే మన బాధలను కూడా, మన సమస్యలను కూడా స్వామి అలా తీసేస్తాడని చెప్పడానికే ఈ యొక్క అద్భుతం ఇది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే జీవితంలో ఒక్కసారైనా సరే పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలి. అంతటి పుణ్యం ప్రతి ఒక్క స్థలం కూడా. ప్రతి మానవుడు అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు దర్శించవలసిన క్షేత్రం పంచారామ క్షేత్రం, అందున సోమేశ్వర స్వామి దేవస్థానం. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. శ్రీయాంజనేయ ప్రసన్నాంజనం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆంజనేయ ఎంత బాగున్నాడండి ఆయన, భలే ముద్దుగా నల్లటి శిలతో ఇక్కడ మనం హనుమంతుల వారిని దర్శించుకోవచ్చు. మూతి భాగం వరకు మాత్రమే సింధూరం ఉంది స్వామికి. వీటంతా కూడా నేత్రాలు, ఆ నామం, ఆ కనుబొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. అలాగే కింది భాగంలో చూడొచ్చు మనం, పూర్తిగా ఇక్కడ సింధూర వర్ణంతో కనిపిస్తారు మనకి. అయితే వెండి కవచం ధరించుకుని ఉన్నారు, గదాయుధాన్ని ధరించుకుని ఎంత సుందరంగా ఉన్నారో. కింద కూడా చిన్న విగ్రహం ఉంది, సింధూరంతో అభిషేకము, అర్చనలు అక్కడ చేస్తూ ఉంటారనమాట. మనం సాధారణంగా ఇట్లా పచ్చటి తమలపాకుల ఆకులతో చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు స్వామి ధరించుకుని ఉంటారట ఇక్కడ ఆ తమలపాకుల మాల. ఎందుకంటే తమలపాకులు అంటే చాలా ఇష్టం, ప్రసన్నం అవుతారు తొందరగా అని చెప్తారు ఆంజనేయ స్వామి వారికి వేధిస్తే. అగ్నిగోళహర అరుణ శివ అరుణ
శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ సోమారామ క్షేత్రంలో నవగ్రహ మండపం ఇక్కడ చూసారా? మొత్తం నవగ్రహాలన్నిటికీ కూడా రోజు నిత్య పూజ కైంకర్యాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒకసారి నవగ్రహాలకి మన గమనం అంతా మనం ఎటు వెళ్ళాలన్నా నిర్ణయించేది వారే కదా, అందుకే వారికి ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా నమస్కారం చేసుకోవాలంటారు. ఇదేనండి కళ్యాణ మండపం. చూస్తున్నారు కదా, శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నటువంటి దృశ్యం మనం అక్కడ చూస్తున్నాం. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు స్వామి అమ్మవార్ల కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా ఈ మండపంలోనే విశేషంగా చేస్తారన్నమాట. శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానంలో ఉన్నాం కదండి. అన్నపూర్ణమ్మ కొలువై ఉంది. అమ్మ కొలువై ఉన్న చోట అన్నానికి లోటు ఉంటుందా? ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుందండి. విశేషమైన రోజుల్లో అయితే లక్షల్లో భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. చూస్తున్నారుగా అన్నప్రసాద శాల. మరి వెళ్ళి స్వీకరిద్దాము మనం కూడా. ఎంతో శుచిగా, పవిత్రంగా, శుద్ధిగా ఇక్కడ వండుతారు. నైవేద్యం పెట్టి ఆ తర్వాత భక్తులందరూ కూడా 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పటి నుంచి ఎవరైతే భక్తులు వచ్చున్నారో వారందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు. వెళ్దాం, ప్రసాదం దొరకడమే మహద్భాగ్యం. ఇవాళ విశేషం పూర్ణాలు, పులిహోర, వంకాయ కూర, పప్పు, అన్నం, సాంబార్, కొత్తిమీర చట్నీ, పెరుగు. ఇవన్నీ కూడా విశేషమే. ఇక ఆలస్యం చేయొద్దు, మనం కూడా అన్నప్రసాదం స్వీకరిద్దాం. అమ్మవారి ప్రసాదం కూర్చుని చక్కగా తినొచ్చు. చూస్తున్నారు కదా, అన్నపూర్ణమ్మ కొలువైందని చెప్పాను కదా. ఇక్కడ చక్కగా అమ్మ ఎప్పుడు వచ్చిన భక్తుల ఆకలి అనే మాట ఉండదు కదా, ఎప్పుడు వండి వారుస్తూనే ఉంటారు. చాలామంది భక్తులు వస్తారండి, నిత్యం వస్తూనే ఉంటారు. వాళ్ళు వెయిట్ చేస్తారు ప్రసాదం తీసుకోవడానికి. మీరు కనుక ఉదయం పూట వస్తే 12 గంటల వరకు అయితే చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళొచ్చు. పూర్ణం అమ్మ దివ్య ప్రసాదం. ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి అన్నీ. ఇంకా మా టీం అంతా కూడా తీసుకుంటారు ప్రసాదం. మీరైతే సోమవారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించండి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటి చంద్ర ప్రతిష్ఠ సోమారామం. ఎంత సుందరమైన క్షేత్రమో కదా, ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాల్సిందే.